రోల్ కెమెరా, యాక్షన్, కట్. నమస్కారం, చిత్రానికి స్వాగతం. ఈరోజు చిత్రంలో మనం లైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. గౌతమ్, లైట్స్ ప్లీజ్. బ్యాక్ లైట్, కీ లైట్, ఫిల్ లైట్. సో ఇప్పుడు లైటింగ్ బేసిక్స్ నుంచి చూద్దాం. ఈ బేసిక్సే ఆల్మోస్ట్ ప్రొఫెషనల్లో కూడా ఇవే పేర్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సాధారణంగా మనం లైటింగ్ చేసేటప్పుడు కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్ అంటాం. ఇప్పుడు కెమెరామెన్ ఒకసారి అందంగా ఫ్రేమ్ పెట్టుకున్నాక ఆ ఫ్రేమ్ని అందంగా లైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత అందంగా లైటప్ చేస్తే ఆర్టిస్టులు అంత బ్యూటిఫుల్గాను, లొకేషన్ అంత కలర్ఫుల్గాను కనిపిస్తుంది అనమాట. సో కంపల్సరీగా బ్రహ్మాండంగా లైట్ చేయాలి. ఈ లైట్ చేయడంలో ఇంపార్టెంట్ ఈ మూడు విషయాలేనమాట. కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్, రిమ్, కిక్కర్ అని కొన్ని లైట్లు ఉంటాయి కానీ బట్ బేసిక్గా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ మూడు లైట్లే. కీ లైట్, అసలు ఈ కీ లైట్ని కీ లైట్ అని ఎందుకు అంటారు? సాధారణంగా ఒక ఆర్టిస్ట్ను, ఒక హీరోనో హీరోయిన్ ఫ్రేమ్లో నుంచోబెట్టినాక వాళ్ళకి ఫస్ట్ మొట్టమొదటిగా వేసే మెయిన్ లైట్, వాళ్ళ ఫేస్ మామూలుగా కెమెరాలో కనిపించాలంటే మొట్టమొదటిగా వాళ్ళకి ఒక లైట్ వేయాల్సి వస్తుంది. ఆ లైట్ ప్రాపర్గా వేయాల్సి వస్తుంది. సో ఒక ఆర్టిస్ట్కి వేసే ఇంపార్టెంట్ లైట్ని లేదా మెయిన్ లైట్ని కీ అంటారు. కీ అంటే ఓపెన్ చేసేదని, దట్ విచ్ అన్లాక్స్ ద సబ్జెక్ట్ అనమాట. సో దట్ ఈస్ ద కీ లైట్ మనకి. ఈ కీ లైట్ తర్వాత ఎప్పుడు మనం లైట్ ఒకవైపు నుంచే వేయగలుగుతాం. సో ఒక లైట్ని ఒకవైపు నుంచే వేయగలుగుతాం కాబట్టి ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కొన్ని షాడోస్ లేకపోతే కొంచెం డార్కర్ ఏరియానో వస్తుంది అనమాట. ఈ డార్కర్ ఏరియాని ఫిల్ చేయడం కోసం ఇంకొక సాఫ్ట్ లైట్ను, డిఫ్యూజ్ లైట్ను ఒక ఫిల్ లాగా వాడతారనమాట. ఒక కీ ఫిల్ అయిపోయినాక ఆర్టిస్ట్ని ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయడం కోసం ఒక బ్యాక్ లైట్ వాడతారు. బ్యాక్ లైట్ వేసినప్పుడు ఏంటంటే లైట్గా ఎడ్జెస్, హెయిర్స్ ఇవన్నీ కొంచెం సపరేషన్స్ తెలుస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఇలాగ మనము లైటప్ చేసేసి ఆ సబ్జెక్ట్ని ఐసోలేట్ చేసి లేకపోతే స్పెషల్గా మనం కనిపించేటట్టు చేస్తాం అనమాట. ఈ కీ లైట్కి, ఫిల్ లైట్కి, బ్యాక్ లైట్కి ఎంతెంత వేరియేషన్స్ ఉండాలని చూద్దాం. సాధారణంగా దీన్ని ఎక్స్పోజర్స్లో చెప్తాను, తర్వాత నేను సాధారణమైన ఒక ఉదాహరణ కూడా ఇస్తాను. మనం కీ లైట్ కనుక రఫ్లీ అనుకోండి, మీరు ఒక 5-6 లెవెల్కి కీ లైట్ చేస్తున్నారు అంటే కనుక ఫిల్ మినిమం 2-8 చేయాల్సి ఉంటుంది. అంటే 2 స్టాపులని లేదా 3 స్టాపులు వేరియేషన్ చేయాల్సి వస్తుంది. ఫోటోగ్రఫీలో కొంచెం ఎక్స్పోజర్ స్కేల్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఐడియా ఉంటుంది. అలాగే కీ లైట్ నుంచి బ్యాక్ లైట్ 2 స్టాప్స్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కీ లైట్ కనుక 5.6 కనుక చేస్తే మీ బ్యాక్ లైట్ మినిమం 8 కానీ 8 and 11 కానీ 11 కానీ ఉండాలి. 2 నుంచి 3 స్టాప్స్ అది ఎక్కువ ఉండాలి. 2 నుంచి 3 స్టాప్స్ ఫిల్ లైట్ తక్కువ ఉండాలి. ఈ రెండింటి మధ్యలో కీ లైట్ ఉండాలి. ఈ కీ లైట్ని బేస్ అయ్యి కెమెరాలో ఎక్స్పోజర్ పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ లైటింగ్. ఈ బేసిక్ లైటింగే మనకి ఇంకా ఎంత ప్రొఫెషనల్గా, ఎంత హై ఎండ్కి వెళ్ళినా లేకపోతే సెట్ని డెకరేట్ చేసినా, ఇంకా 3-4 ఆర్టిస్టులు ఉన్నా కూడా వాళ్ళకి ముగ్గురికి కలిపి ఒకటే కీ వేస్తామా, లేకపోతే దూరంగా ఉంటే విడివిడిగా కీ వేస్తామా, ఫిల్ని యాంబియంట్గా వాడతామా, ఎలాగ వాడతామా అనేది ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజున్న లొకేషను, ఆ రోజున్న డ్రెస్సింగ్, కలర్స్ని బట్టి మనం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం సపరేట్గా నేను లైట్ బై లైట్ నేను బాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో గౌతమ్, ఒకసారి ఫిల్ అండ్ బ్యాక్ లైట్లో ఆఫ్ చేయి. ఆ ఫిల్. సో ఇప్పుడు మీరు చూసారంటే నాకు కీ నా రైట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. ఈ కీ లైటే నాకు ఇంపార్టెంట్ మెయిన్ లైట్. నా ఫేస్ బ్రైట్గాను బాగా గ్లామరస్గా కనిపించడానికి వాడే లైట్ అనమాట. ఈ కీ లైట్ వల్ల ఇంకా మిగతా మీకు చూస్తే మనకు లొకేషన్ కానీ నా బ్యాక్ సపరేషన్స్ కానీ ఏమీ తెలియవు అనమాట. సో ఇప్పుడు గౌతమ్, ఒకసారి కీ లైట్ ఆఫ్ చేసి ఓన్లీ బ్యాక్ లైట్ ఆన్ చేసి చూపి. సో ఇది బ్యాక్ లైట్ అనమాట. నా బ్యాక్ లైట్ చూసానంటే ఇక్కడ నాకు షోల్డరు సపరేట్ అవుతూ ఉంటుంది. నేను బ్యాక్గ్రౌండ్లో మెర్జ్ అయిపోకుండా సపరేట్ చేసేదే బ్యాక్ లైట్ అనమాట. యూజువల్గా నాకు క్లోజ్డ్ రూమ్ అవటం వల్ల నేను కొంచెం సాఫ్టర్ లైట్ చేయాల్సి వచ్చింది. యూజువల్గా ఇంకొంచెం హార్ష్గా చేయాలన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ లైట్ ఆఫ్ చేసి ఒక్కసారి ఓన్లీ ఫిల్ ఆన్ చేయమా. దిస్ ఈజ్ యాంబియంట్ ఫిల్ అంటాం అనమాట. రఫ్గా ఫిల్ అవడానికి, లొకేషన్ కూడా మైల్డ్గా కంట్రోల్డ్గా ఉండి చేయడానికి మనం చేసే ఈ ఫిల్ లైట్ని ఇది ఫిల్ అంటాం. సో కీ, బ్యాక్ అండ్ ఫిల్ లైట్. ఒకసారి ఆల్ లైట్స్ ప్లీజ్. సో దిస్ ఈజ్ ద బేసిక్ లైటింగ్. మనం ఒక ఆర్టిస్ట్కి కానీ, ఒక క్యారెక్టర్కి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ చేసే ఒక బేసిక్ లైటింగ్ అనమాట. ఈ లైటింగ్ అయిపోయినాక మనం లొకేషన్ని ఎలివేట్ చేయడానికి అందులో ఉన్న ఫోటో ఫ్లడ్స్ని లేకపోతే ల్యాంప్ షేడ్స్ని ఉన్న పెయింటింగ్ మీద ఒక చిన్న స్ట్రీక్స్ వేయడానికి కానీ, లేకపోతే చిన్న ఫోటో ఫ్లడ్స్ని కానీ ఇక రకరకాలుగా వాడి మనం లొకేషన్కి బ్యూటీ తీసుకొచ్చే లైటింగ్ దాన్ని ఇన్కార్పొరేటెడ్ లైటింగ్ అంటాం అనమాట. ఆ లైట్స్ అన్ని సెట్లోనే ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఒక హీరోకి కానీ, హీరోయిన్కి కానీ, ఏదైనా సరే మెయిన్ క్యారెక్టర్కి ఈ 3
మూడు లైట్లు ఇంపార్టెంట్. సో ఇవి సెట్లో చేసే సందర్భాన్ని బట్టి మనం కెమెరామెన్ తన ఫ్రేమ్కి అనుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టు తను కంటిన్యూస్గా రకరకాల లైటింగ్ చేస్తాడు. కీప్ వాచింగ్ చిత్రం.